మనం ఇది గమనిస్తే కొన్ని జీవులు భయంకరమైన చలిలో కూడా యాక్టివ్గా ఉంటాయి. ఇంకొన్ని జీవులేమో తను యాక్టివ్గా ఉండడం కోసమే బయట నేచర్లో ఉండే వేడి మీద డిపెండ్ అవుతాయి. కొన్నిటినేమో కోల్డ్ బ్లడెడ్ జీవులు అంటారు, ఇంకొన్నిటినేమో వార్మ్ బ్లడెడ్ జీవులు అంటారు. నిజంగా ఈ తేడా అనేది బ్లడ్ లోనే ఉందా, లేక ఏ జీవి శరీరం ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది అన్న దాని మీద ఉందా? మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్న కోల్డ్ బ్లడెడ్, వార్మ్ బ్లడెడ్ అనే దాంట్లో కూడా చిన్న అబద్ధం ఉంది. ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీకు అర్థమవుతుంది. అంతేకాదు, మీరు బయాలజీని కొత్త కోణంలో చూడడం కూడా మొదలు పెడతారు. ఈ నేచర్ వండర్ అయినప్పటికీ ఏ జీవులైనా సరే ఒక చిన్న జీవకణం నుంచినే పరిణామం చెందుతూ ఎవాల్వ్ అయితే ఇంత దూరం వచ్చాయి కదా. మరి ఎందుకో కోల్డ్ బ్లడ్ అని వామ్ బ్లడ్ అని రెండుగా స్ప్లిట్ అయ్యాల్సిన పరిస్థితి వచ్చింది? ఈ ప్రక్రియను నేచర్ ఏ విధంగా ముందుకు నడిపించింది అనే విషయాలు సైంటిఫిక్ గా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనలో చాలా మంది కోల్డ్ బ్లడెడ్ అంటే రక్తం చల్లగా ఉంటుంది, వార్మ్ బ్లడెడ్ అంటే రక్తం వేడిగా ఉంటుంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. సైంటిఫిక్ గా దీనికి ఎండోథెర్మిక్, ఎక్టోథెర్మిక్ అని రెండు ఉన్నాయి. ఎండోథెర్మిక్ అంటే ఎండో అంటే లోపల, థెర్మిక్ అంటే వేడి. ఎండోథెర్మిక్ అంటే జీవులు తన లోపలే ఎంత ఉష్ణోగ్రత ఉండాలి అనేది నియంత్రించగల సామర్థ్యం కలిగి ఉంటాయి. యాక్టోథెర్మిక్ అంటే యాక్టో అంటే బయట, థెర్మిక్ అంటే వేడి. యాక్టోథెర్మిక్ అంటే జీవులు బయట ఉన్న వాతావరణంలోని వేడి ఆధారంగా తన శరీరాన్ని, తన శరీర ఉష్ణోగ్రతని మార్చుకోగలవు. వీటినే ఎండోథెర్మిక్, యాక్టోథెర్మిక్ అంటారు. మరి కోల్డ్ బ్లడెడ్, వార్మ్ బ్లడెడ్ అని ఎందుకంటారు? ఎందుకంటే ఒకప్పుడు ప్రతి మనిషికి అర్థం అవడం కోసం వార్మ్ బ్లడెడ్ అంటే ఉష్ణోగ్రత, కోల్డ్ బ్లడెడ్ అంటే శీతల ఉష్ణోగ్రత అని రెండు పదాలుగా తెలుగులో ఉంటే వాటిని ఇంగ్లీష్లో కోల్డ్ బ్లడెడ్, వార్మ్ బ్లడెడ్ అని పిలుస్తారు. సైంటిఫిక్ గా కరెక్ట్ పదాలు వచ్చేసి ఎండోథెర్మిక్, యాక్టోథెర్మిక్ అన్నమాట. అయితే మనం ముందుగా వార్మ్ బ్లడెడ్ జీవులు ఎలా బతుకుతాయి, తన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఏ విధంగా వీటిని నేచర్ డిజైన్ చేసింది అనే విషయాన్ని క్లియర్గా చూద్దాం. ఉదాహరణకి పక్షులు, మనుషులు, జంతువులు ఇవన్నీ వార్మ్ బ్లడెడ్ జీవులు అన్నమాట. ఇవి బయట వాతావరణం ఎలా ఉన్నా సరే తన శరీర నియమాల ప్రకారం ఎంత ఉష్ణోగ్రత ఉండాలి అనే దాన్ని బేస్ చేసుకొని తన శరీరంలోనే ఉష్ణోగ్రతను నియంత్రించగలవు. మన బ్రెయిన్లో ఒక చిన్న హైపోథాలమస్ అని ఉష్ణోగ్రత నియంత్రణ కేంద్రం అనేది ఒకటి ఉంటుంది. ఇది థెర్మోస్టాట్, ఉష్ణ నియంత్రణ యంత్రం లాంటిది అనమాట. ఇది మన శరీరం ఎంత ఉష్ణోగ్రత ఉండాలి అనేది నిర్ణయిస్తుంది. బ్రెయిన్ ఇది ఒక పని అయితే ఇక్కడ మెటబాలిజం అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. అసలు మెటబాలిజం అంటే ఏంటి? మన బయట నుంచి ఆహారం సంపాదించుకొని తింటే దాన్ని డైజెస్ట్ చేసి శక్తిగా కన్వర్ట్ చేసి ఈ శక్తిని మన బ్రెయిన్, మన శరీరము ఎలా ఉపయోగించుకోవాలి అనేది నిర్ణయించుకుంటే దాన్నే మనం మెటబాలిజం అంటున్నారు సింపుల్గా. అంటే ఇక్కడ చూడండి, మన శరీరానికి ఎంత ఆహారం కావాలి అనేది మనం ఎలా జీవిస్తున్నాము అనే దాని మీద ఉంటుంది. మనిషి, జంతువు, పక్షి ఇవి ఏవైనా సరే తన ఉష్ణోగ్రతని తానే నియంత్రించుకోవడానికి మనకు కావాల్సింది ఏంది? శక్తి. ఆ శక్తి ఉంటే మన శరీరాన్ని ఎంత వేడిలో కావాలంటే అంత టెంపరేచర్లో మన శరీరం నియంత్రించుకోవచ్చు అనమాట. అదే మనలో శక్తి లేదంటే ఏమవుతుంది? శక్తి లేనప్పుడు వేడి ఎలా వస్తుంది? రాదు. సో ఈ శక్తి సంపాదించుకోవడం కోసము ఈ వార్మ్ బ్లడెడ్ జీవులన్నీ ఆహారాన్ని ఎక్కువగా సంపాదించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ ఆహారం ఎక్కువగా సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? అవి ఆహారాన్ని వెతుక్కోవాలి సింపుల్గా. ఈరోజు మనం ఫుడ్ కోసం ఎలా అయితే రకరకాల పనులు చేస్తున్నామో కష్టపడి, అలాగే జంతువులు కూడా రోజువారీ వాటి ఫుడ్ను సంపాదించుకోవడం కోసం రకరకాలుగా కష్టపడుతూ పనులు చేస్తూ ఉంటాయి. అంటే మనిషి రాత్రి పగళ్ళు కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారు చాలా వరకు. అలాగే జంతువులు, పక్షులు కూడా రాత్రుల్లో పనిచేసేటి పొగలు చేయవు, పొగల్లో పనులు చేసేటి నైట్ చేయవు, రెస్ట్ తీసుకుంటాయి. కానీ ఎక్కువగా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాయి. సో యాక్టివ్గా ఉండాలంటే ఖచ్చితంగా ఎనర్జీ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. ఈ ఎనర్జీ కోసం ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ పనులు చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే వార్మ్ బ్లడెడ్ జీవులన్నీ మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. మీ ఉష్ణోగ్రతని మీరే బయట వాతావరణంతో సంబంధం లేకుండా మీరు నియంత్రించుకోవాలి. కాబట్టి మీకు ఎక్కువ శక్తి అవసరం అవుతుంది.
ఎక్సెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ ఫుడ్ అవసరం అవుతుంది. ఎక్కువ ఫుడ్ కావాలంటే మీరు ఎక్కువగా యాక్టివ్గా ఉంటూ పనిచేయాల్సి వస్తుంది. ఎండల కాలమైనా, వర్షాకాలమైనా, చలికాలమైనా ఏ సీజన్తో సంబంధం లేకుండా మనం పనులు చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా పనులు చేసుకుంటూ వెళ్ళాలంటే మళ్ళీ మన శరీరం ఎంత ఉష్ణోగ్రత కావాలనో అంతా మెయింటైన్ చేయాలి. సో ఇది డిపెండెన్స్ అన్నమాట. నేచర్ దీన్ని ఎందుకు ఇలా తీసుకెళ్ళింది అంటే, మనం కోల్డ్ బ్లడెడ్ జీవులు ఎలా జీవిస్తాయో వాటి విధానం ఏంటో తెలుసుకున్న తర్వాత ఈ రెండింటిని నేచర్ ఎందుకు ఇలా మార్చింది అనేది మాట్లాడదాం. అయితే ఇప్పుడు కోల్డ్ బ్లడెడ్ జీవులు ఏంటో చూద్దాం. పాములు, బల్లులు, మొసళ్ళు, కప్పలు, చేపలు ఇలాంటివన్నీ కోల్డ్ బ్లడెడ్ జీవులు అనమాట. ఇంకా బొద్దింకలు ఇలాంటివి కూడా. వీటి శరీర పరిస్థితి ఎలా ఉంటుందంటే, బయట వాతావరణం ఎలా ఉంటుందో వాటి శరీరం కూడా అలానే మారిపోతుంది. వేడి ఉంటే శరీరాలు వేడైపోతాయి, బయట చల్లగా ఉంటే వీటి శరీరాలు చల్లగా అయిపోతాయి. ఎందుకు ఇలా అవుతాయి? ఎందుకంటే వాటికి మనలాగా తనలో ఎంత ఉష్ణోగ్రత మెయింటైన్ అవ్వాలో అంత ఉష్ణోగ్రతని నియంత్రించుకోగల మెటబాలిజం అనేది డెవలప్ అవ్వలేదు. వీటికి ఎందుకు అవ్వలేదు అంటే లాస్ట్లో నేచర్ ఎందుకు ఇలా చేసింది అనే దగ్గర మాట్లాడదాం. ఇలా డెవలప్ అవ్వని కారణంగా అవి అన్ని సందర్భాలలో మనుషుల్లాగా, జంతువుల్లాగా, పక్షుల్లాగా యాక్టివ్గా ఉండలేని పరిస్థితి ఎక్కువ ఉంటుంది. అందుకని ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో కొన్ని సందర్భాలలోనే కప్పలని, పాములని ఇవన్నీ విపరీతంగా బయటకు వస్తాయి. అంటే వర్షాలు బయట ఎక్కువ ఉమ్మగా వేడిగా ఉంది అంటారు చూసారా, ఆ టైంలో బయట తిరగకండి, పాములు తిరుగుతూ ఉంటాయి, పాములు బయటకు వస్తాయి, తేళ్ళు, మట్రి గబ్బలు, జెర్రులు ఇలాంటివన్నీ బయటకు వస్తాయని మన పెద్దవాళ్ళు చెప్తా అంటారు. ఇలాంటి సందర్భాలలోనే ఎక్కువగా బయటకు వస్తాయి. మిగిలిన టైంలలో లోపలే దాక్కుని ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయంటే దానికి కారణం ఇదే. వాతావరణం ఎలా అయితే ఉంటుందో అదే విధంగా వీటి శరీరాలు మారిపోతూ ఉంటాయి. కానీ వాటి శరీరానికి కూడా ఒక 12 నుంచి 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత అనేది మెయింటైన్ అవ్వాలి అనేది జీవరాశులను బట్టి ఉంటుంది. డెఫినెట్గా ప్రతి జీవిగా ఉంటుంది. కానీ మనలాగా అవి ఎంత ఉండాలి, ఎలాంటి వాతావరణంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నియంత్రించుకోగల మెటబాలిజం అనేది వాటిలో డెవలప్ అవ్వని కారణంగా వాటి శరీరం ఇంత డిగ్రీనే మెయింటైన్ అవ్వాలి అన్న పరిస్థితులలో ఉన్న చోటిని అవి మెయింటైన్ చేయలేవు. కాబట్టి వాటికి వేడి అవసరమైతే ఎండలేకి పరిగెత్తాయి, చల్లదనం అవసరమైతే చలిలేకి పరిగెత్తాయి. ఒకవేళ చలికాలం కాదు, బాగా ఎండల కాలం ఉంది, శరీరానికి ఏమో చల్లదనం కావాలి, అలాంటప్పుడు నీళ్ళల్లో దూరతాయి. పాములు, కప్పలు, తాబేళ్ళు ఇలాంటివన్నీ నీళ్ళల్లో బతుకుతాయి, ముసళ్ళు లాంటివి. సో ఏం చేసినా సరే వాటి శరీరం ఎంత ఉష్ణోగ్రత ఉండాలి అనే దాన్ని బేస్ చేసుకొని బయట వాతావరణం ఎలా ఉన్నా సరే, ఎండలో ఉన్నా, చలిలో ఉన్నా, నీళ్ళల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే తన శరీరం ఇంత ఉష్ణోగ్రతకు తెచ్చుకోవాలనే ప్రయత్నంలోనే అవి ఎక్కువగా ఏ ప్రదేశాల్లో బ్రతకాలి అనేది నిర్ణయించుకుంటాయి అన్నమాట. అదే జంతువులు, మనుషులు, పక్షులు అయితే అలా కానే కాదు. అవి సింపుల్గా ఎక్కడ ఉన్నా సరే, చలిలో ఉన్నా సరే తన శరీరంలో వేడి పుట్టించేసుకోగలడు. ఒకవేళ భయంకరమైన వేడిలో ఉన్నా సరే చెమటను గక్కించుకొని శరీరాన్ని చల్లపరుచుకోగలరు. ఆ ఎనర్జీ అవసరం అవ్వడం కోసము ఎంత ఎనర్జీ కోసమైనా సరే, ఎంత ఫుడ్నైనా సంపాదించుకోవడానికి నిరంతరం యాక్టివ్గా ఉంటూ పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి ఆ జీవులు. మనుషులైనా, పక్షులైనా, జంతువులైనా. ఆహారం ఎక్కువ అవసరం, ఎక్కువ యాక్టివ్నెస్ అవసరం. అవి అలా వెళ్తాయి. వీటికి అంత ఆహారం అవసరం లేదు. ఇవంతా లైట్ ఫుడ్ అనమాట. తక్కువ ఆహారంతోనే జీవించేయగలవు. ఎందుకు? మెటబాలిజం అనేది ఎక్కువ లేదు. వీటి శరీరం ఆబ్వియస్లీ ఉష్ణోగ్రతని మెయింటైన్ చేయాల్సిన అవసరము ఉన్నా కూడా అవి చేయలేని పరిస్థితి. కాబట్టి ఎక్కువ ఎనర్జీ అవసరం లేని కారణంగా అవి తక్కువ ఫుడ్డే తీసుకొని ఎక్కువ రెస్ట్ మోడ్లోనే ఉంటాయి. ఈ రెండిటి లక్ష్యము ఒకటే, తన శరీర ఉష్ణోగ్రతలని తాను నియంత్రించుకోవాలి. అయితే ఒకటి నాలో నేనే నియంత్రించుకుంటానరా అనుకుంటుంది, అదే వామ్ బ్లడెడ్. ఇంకొకటి నేను నియంత్రించుకోలేకపోయినా సరే నేను బయట వాతావరణం మీదనే ఆధారపడి నా శరీరం ఎలా ఉండాలి అనేది నేను నిర్ణయించుకొని ఆ విధంగా నేను జీవిస్తానని కోల్డ్ బ్లడెడ్ జీవులు నిర్ణయించుకుంటాయి. సో అవి రెండు అలా జీవిస్తుండగా అసలు ప్రకృతి ఎందుకు ఇలా ప్లాన్ చేసింది అని ఆలోచిస్తే నిజానికి ప్రకృతి ప్లాన్ చేసింది అంటే లేవు. ఎప్పుడో ఎర్త్ మీద మొట్టమొదట ఒక జీవకణం పుడితే ఆ జీవకణం నుంచినే ఇప్పుడు ఇన్ని రకాల జీవరాశులు ఎవాల్వ్ అయ్యాయి. ఒక్క చోట నుంచినే మొదలయ్యాయి. అయితే ఎన్నో రూపాలు, ఎన్నో రకాలు, ఎన్నో ప్రవర్తనలు. అదేవిధంగా ఈ రెండు ప్రవర్తనలు కూడా వామ్ బ్లడెడ్, కోల్డ్ బ్లడెడ్ అనేది ఇది బ్యూటీ, ఇది ఒక అద్భుతం అయినప్పటికీ నిజంగా నేచర్ ఇలా డిజైన్ చేసిందా? నేచర్కి ఒక టార్గెటో, ఒక లక్ష్యమో, ఒక డిజైనో, ఒక పద్ధతి పాడు అనేది ఏముండవు. అదేంటో తెలుసుకోవాలంటే మనిషిని ఎందుకు నేచర్ అస్సలు పట్టించుకోదు అనే ఒక వీడియో చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎండ్ కార్డులు ఇస్తాను, చూడాలనుకుంటే వెళ్ళి చూడండి.
సో నేచర్కి ఒక లక్ష్యం అనేది ఏమీ ఉండదు. ఈ నేచర్లో కో ఇన్సిడెంటల్ గాను కొన్ని పరిస్థితులలో ఒక జీవం పుట్టేసింది. ఆ జీవం నుంచి ఇన్ని ఇవాల్వ్ అయ్యేసే. అయితే జీవం పుట్టినప్పటి నుంచి నేచర్ దాని మీద ఏం ప్లాన్ చేయదు, కానీ ఆ జీవమే ఈ నేచర్లో ఎలా జీవించాలి, ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అన్న దానితో దాని అంతకు అదే తనని తాను మార్చుకుంటూ ఇవాల్వ్ అవుతూ వచ్చింది. అంతేగాని నేచర్ ఈ జీవులు ఇలా ఉండాలని డిసైడ్ చేయలేదు. జీవం పుట్టేసిన తర్వాత ఆ జీవం ఈ ఎన్విరాన్మెంట్లలో, ఈ వాతావరణంలో నేను ఎలా సర్వైవ్ అవ్వాలి అనే ఒక ఆలోచనతో తనలో తానే మార్పు చేసుకుంటూ ఇవాల్వ్ అవుతూ వచ్చిన కారణంగా కొన్ని చోట్లేమో ఈ దారి కొన్ని జీవులు ఎంచుకున్నాయి, ఇంకొన్ని చోట్లేమో ఈ దారి ఎంచుకున్నాయి. ఈ రెండు పనులు ఒకటే. ఒకటేమో నేను ఆహారాన్ని తక్కువగా సంపాదించుకుంటాను, తక్కువగానే తింటాను, నేను సింపుల్గా బతికేస్తాను అని అనుకుంటుంది. అవే కోల్డ్ బ్లడెడ్ జీవులయ్యే. ఇంకొన్నేమో నేను ఆహారం ఎక్కువగా సంపాదించుకుంటాను, నేను ఎక్కువగా యాక్టివ్గా ఉంటాను, నేను పని చేస్తాను, నాకు ఎక్కువ ఫుడ్ కావాలి అనుకునేటి ఏమో వార్మ్ బ్లడెడ్ జీవులయ్యాయి. వీటి రెండింటి లక్ష్యం ఏంటంటే నేను బ్రతకాలి, అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో ఇది గాయస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోలో మీకు బాగా ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించిన పాయింట్ ఏదైనా ఉంటే కింద ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో సైంటిఫిక్ వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ ముందుకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.